బ్లాక్ హోల్స్ అని ఇంగ్లీష్లో అంటాము, తెలుగులో కృష్ణ బిలాలు. ఈ కృష్ణ బిలాలు అంటే ఏమిటి అంటే, సైంటిస్టులు ఏమంటున్నారంటే, ఎస్పెషల్లీ ఆస్ట్రానమీ ఆ తెగకు చెందిన సైంటిస్టులు ఏమంటున్నారంటే, ఈ కృష్ణ బిలాలు చాలా డెన్స్ మెటీరియల్తో ఏర్పడతాయి. అవి ఏం చేస్తాయంటే తమ దాపులకు వచ్చిన ఏ పదార్థానన్నా ఆకర్షించేస్తాయి. మళ్ళీ దాని నుంచి బయటికి వెళ్ళే సమస్య లేదు. కాంతి కూడా అంతే. సో ఏ పదార్థము ఆ కృష్ణ బిలాల నుంచి తప్పించుకోలేదు. అక్కడికి అటువైపు వెళ్ళింది అంటే అది దానిలో వెళ్ళిపోవాల్సిందే. అందుకే కృష్ణ బిలాలు కనిపించవు. మనం ఒక నక్షత్రాన్ని చూడగలుగుతాం, సూర్యుని చూడగలుగుతాం, చంద్రుడిని చూడగలుగుతాం, గ్రహాలని చూడగలుగుతాం, గ్రహ శకలాలని చూడగలుగుతాం, ఎన్నో వాటిని చూడగలుగుతాం. కానీ కృష్ణ బిలాల్ని చూడలేం. ఎందుకంటే ఆ కృష్ణ బిలాల యొక్క ప్రాపర్టీ ఏంటి, ఏది తన వైపు వచ్చినా దాన్ని ఆకర్షించేసుకుంటుంది అంతే, ఇక మళ్ళీ బయటికి పంపించదు. అంటే కాంతిని కూడా ఆకర్షించేస్తుంది. కాంతి కూడా బయటికి వెళ్ళలేదు, లోపల నుంచి మళ్ళీ తిరిగి బయట అటు ఇంకో వైపు కూడా వెళ్ళలేదు. సో ఈ కృష్ణ బిలాల యొక్క లక్షణం అంటే, నేను స్పేస్లోకి వెళ్ళి ఒక పెద్ద టెలిస్కోప్ పెట్టుకొని చూసేసిన నాకు నక్షత్రాలు గ్రహాలు కనిపిస్తాయి తప్పితే కృష్ణ బిలాలు కనిపించవు కాక కనిపించవు. ఎందుకంటే కాంతి వాటి నుంచి ఎస్కేప్ అవ్వలేదు కాబట్టి. ఇప్పుడు మీరు నన్ను చూస్తున్నారు, నా మీద కాంతి పడి మళ్ళీ రిఫ్లెక్ట్ అయ్యి కెమెరా లెన్స్లోంచి స్క్రీన్ మీద పడి ముద్ర పడుతుంది. సో ఇది జరుగుతోంది కాబట్టి ఆ స్క్రీన్ మళ్ళీ రీప్లే చేసినప్పుడు నేను కనిపిస్తాను మీకు. అలానే మీ ఇంట్లో ఏ వస్తువు ఉన్నా సరే ఆ వస్తువు మీద కాంతి పడి రిఫ్లెక్ట్ అయితే ఆ వస్తువు మీకు కనిపిస్తుంది. సో ఇది ప్రాసెస్ అన్నమాట. సో ఏ వస్తువుని చూడాలి అనుకున్నా దాని మీద కాంతి పడవలసిందే, పడాలి, రిఫ్లెక్ట్ కూడా అవ్వాలి. సో ఇది అలా జరిగితేనే మీరు చూడగలుగుతారు ఆ వస్తువు. ఇప్పుడు కృష్ణ బిలాలు ఉన్నాయి కదా, అవి ఉన్నాయన్న నమ్మకం ఏంటి? ఇప్పుడు ప్రశ్న ఉదయిస్తుంది. మరి అది మనం చూడలేము, దాన్ని డిటెక్ట్ కూడా చేయలేము. నో ఎక్విప్మెంట్ కూడా లేదు డిటెక్ట్ చేయడానికి. ఎందుకంటే కాంతి దాని మీద పడి మళ్ళీ తిరిగి వస్తే ఎక్విప్మెంట్ డిటెక్ట్ చేస్తుంది. ఎటువంటి తరంగాలనైనా అది లాగేసుకుంటుంది. ఇంకా ప్రశ్న ఎక్కడ ఉదయిస్తుందండి దాన్ని చూడడానికి? అది లాగేసుకుంటుంది, ఇక అది పంపించదు బయటికి. పంపించినప్పుడు నేను తిరిగి నా దగ్గర రాకపోతే నేను ఎలా డిటెక్ట్ చేస్తాను? మీకు రెడార్ ఉంటుంది. ఆ రెడార్ ఏం చేస్తుందంటే సిగ్నల్స్ పంపిస్తుంది. ఏదైనా ఏరోప్లేన్ వెళ్తుంది అనుకోండి, దానికి తగిలి మళ్ళీ రిఫ్లెక్ట్ అయ్యి దీని దగ్గరికి వస్తే అక్కడ ఒక ఏరోప్లేన్ వెళ్తుందని వాళ్ళకి అర్థమవుతుంది. ఏదన్నా సరే మీరు డిటెక్ట్ చేయాలి అంటే అదన్నా పంపించాలి సిగ్నల్స్ని, లేకపోతే మీరు పంపించిన సిగ్నల్స్ దానికి తగిలి మళ్ళీ తిరిగి రావాలి. కృష్ణ బిలాలు అలా చెయ్యవు. బ్లాక్ హోల్స్ మొత్తం అన్ని కాంతి కిరణాలతో సహా అన్నింటినీ లాగిపారేస్తాయి. మరి మీరు ఎలా చూడగలుగుతారు? చూడలేరు. కానీ సైంటిస్టులు ఏప్రిల్ 10వ తారీఖున అనౌన్స్ చేశారు, మేము కృష్ణ బిలాల్ని చూసాము అని. మీరు చెప్పండి, కృష్ణ బిలాలు చూడలేమని వాళ్ళే చెప్తూ చూసాము అని వాళ్ళు అంటున్నారు. మేము ఫోటో తీసాము అంటున్నారు, చూపిస్తున్నారు, ఇంటర్నెట్లో పెట్టేశారు. నేను కూడా మీకు ఒక శాంపుల్ ఇప్పుడు చూపిస్తాను. మరి మీరు అడగాలి, మరి కాంతి దాని మీద పడి రిఫ్లెక్ట్ కానప్పుడు మీరు దాన్ని ఎలా కృష్ణ బిలం అనుకుంటున్నారు? ఫస్ట్ ఆ కృష్ణ బిలం ఏంటో చూపిస్తాను. అది చూసిన తర్వాత తదుపరి మళ్ళీ డిస్కస్ చేద్దాం. అప్పుడు మీకు కొంత అర్థమవుతుంది. What you are seeing is the first ever image of a black hole. Maybe it doesn't look spectacular at first, but consider this. Black holes by their very nature are invisible because their gravitational pull is so strong that not even light can escape them. So for many years, astronomers thought that an image like this was impossible. How do you take a picture of something that does not emit light? For the first time in history, it has shown us what a black hole around 55 million light years away looks like. This black hole is actually a supermassive black hole. It's about 6.5 billion times as massive as our sun. That's enormous even compared to other supermassive black holes, and lives in the center of the Messier 87 galaxy. And as far as experts can tell, it looks exactly like what Einstein's general theory of relativity predicted.
Here's a simulation of what the Event Horizon team thought the black hole would look like. And here's the real image. The light you see here is what's called the accretion disk. It's a disk of light that forms around the black hole when a star travels too close and is broken apart in the process. But the most important part of this photo is where there is no light. That dark circle in the center, which measures 25 billion miles across. That right there is proof that black holes look and behave how astronomers thought. More specifically, that they actually have an edge. It's a place of no return, which astronomers call the event horizon. Once you cross the event horizon, the black hole's gravity is so strong that you cannot escape. Not you, nor the fastest spacecraft, and not even the fastest thing in the universe, light. That's why the edge and everything beyond it are black, trapped inside the black hole's gravitational grip. And this image may be just the beginning. ఇప్పుడు మనము బ్లాక్ హోల్ని అసలు ఎలా చూడగలుగుతున్నాము అన్నదాన్ని మాట్లాడదాము. మీకు తెల్లటి గీతతో నల్లగా మధ్యలో ఉన్నది బ్లాక్ హోల్ అనుకోండి. కాంతి కిరణాలు కుడివైపు నుంచి వచ్చి బ్లాక్ హోల్లోకి వెళ్ళిపోతున్నాయి, మళ్ళీ తిరిగి రాలేవు. బ్లాక్ హోల్లోంచి ఏ పదార్థము బయటికి రాదు, దానిలోకి వెళ్ళటమే కానీ రావటం అంటూ ఉండదన్నమాట. సో ఈ లైన్స్ అన్నీ కూడా ఈ కాంతి కిరణాలు కుడివైపు నుంచి వస్తున్నవన్నీ ఆ బ్లాక్ హోల్లోకి వెళ్ళిపోతున్నాయి. మరి మనం బ్లాక్ హోల్ని చూసామని సైంటిస్టులు ఎలా చెప్తున్నారు? అసలు వాళ్ళు ఏం చూశారు అది చూద్దాం మనం ఇప్పుడు. సో ఈ కాంతి కిరణాలు కుడివైపు నుంచి వచ్చేవి ఆ బ్లాక్ హోల్ని మించిన డిస్టెన్స్లో వెళ్తున్నా కానీ అవి బ్లాక్ హోల్లోకి ఆకర్షింపబడుతున్నాయి. కానీ కొంత డిస్టెన్స్ తర్వాత అవి ఆకర్షింపబడవు, ఇంకా అవి ఎందుకంటే తిరిగి వెళ్ళిపోతాయి. అవి ఇప్పుడు చూద్దాం మనం. అలా కాంతి కిరణాలు వచ్చినవన్నీ చూడండి బ్లాక్ హోల్కి ఎట్లా బెండ్ అయిపోతున్నాయో, అలా బెండ్ అయిపోయి మనకేమవుతుందంటే కొంత డిస్టెన్స్లో, అంటే ఈ బ్లాక్ హోల్ నుంచి 2.6 RS అంటే స్క్వెల్చ్ చైల్డ్ రేడియస్ అంటాం అనమాట. స్క్వెల్చ్ చైల్డ్ రేడియస్ అని కూడా అంటుంటారు. సో ఈ రేడియస్ దాటిన తర్వాత ఆ కాంతి కిరణాలు బెండ్ అవుతాయి, ఖచ్చితంగా బెండ్ అవుతాయి, బ్లాక్ హోల్ చుట్టూ తిరుగుతాయి. కానీ ఆ తిరిగినవి బ్లాక్ హోల్లో పడిపోవు. అవి తిరిగి అలా చుట్టూ తిరిగిన తర్వాత బయటకు వచ్చేస్తాయి అన్నమాట. బయటకు వచ్చేటువంటి ఏంటి, ఆ కృష్ణబిలంలోకి వెళ్ళవు, బ్లాక్ హోల్లోకి వెళ్ళవు, తిరిగి బయటకు వస్తాయి. అలా వచ్చిన కాంతి కిరణాలు మన టెలిస్కోప్ని రీచ్ అయినప్పుడు వాటిని మాత్రమే మనం గుర్తుపట్టుకోగలుగుతాము. అంటే 2.6 RS దాటిన తర్వాత ఏమైనా పదార్థాలు ఉంటే ఆ పదార్థాలని మనము గుర్తుపట్టగలుగుతాము, లేకపోతే గుర్తుపట్టలేము. బ్లాక్ హోల్ అన్నది మనం చూడలేము. కానీ సైంటిస్టులు బ్లాక్ హోల్ చూసాము అంటున్నారంటే ఎందుకంటున్నారంటే ఆ నల్లని పదార్థం ఏదైతే ఉందో దాన్ని దాటిన తర్వాత ఎంత దూరంలో 2.6 RS దూరంలో ఏవైనా పదార్థాలు ఉంటే ఆ పదార్థాలని కాంతి కిరణాలు మోసుకొస్తాయి కాబట్టి, అంటే ఛాయగా మోసుకొస్తాయి కాబట్టి మనం ఆ కాంతి కిరణాలని మన టెలిస్కోప్ తీసుకుంటుంది కాబట్టి మనం ఇమేజ్ కన్స్ట్రక్ట్ చేస్తున్నాం అన్నమాట. అంటే మన శాస్త్రజ్ఞులు బ్లాక్ హోల్ చూసాము అంటే యాక్చువల్గా వాళ్ళు ఏం చూశారు, బ్లాక్ హోల్ చుట్టూ ఉన్న పదార్థం చూశారు, అంతేకాని బ్లాక్ హోల్ని చూడలేదు. కానీ బ్లాక్ హోల్ని చూడడం అంటే దాని చుట్టూ ఉన్న పదార్థాన్ని చూడటమే. అంటే ఇప్పుడు వాళ్ళు శాస్త్రజ్ఞులు చెప్పేది బ్లాక్ హోల్ అని ఏదైతే చూపిస్తున్నారో ఆ నల్లని పదార్థం అది బ్లాక్ హోల్ అని నమ్మకం ఏంటి అని మనం ప్రశ్న వేయాలి. అది ఏదైనా అయి ఉండొచ్చు, ఖాళీ ప్రదేశం అయి ఉండొచ్చు కదా అంటే దానికి అనుమాన ప్రమాణం చూపిస్తారు. అదేంటంటే లైట్ బెండ్ అవుతోంది అంటే హెవీ గ్రావిటీ అక్కడ ఉండాలి అని ఫస్ట్. ఎందుకంటే ఐన్స్టీన్ థియరీ ఆఫ్ రిలేటివిటీ ప్రకారము లైట్ బెండ్ అవుతుంది అన్నమాట ఎప్పుడు హెవీ గ్రావిటీ. సో ఈ హెవీ గ్రావిటీ ఉంటే కానీ లైట్ బెండ్ కాదు. కాబట్టి ఆ సెంటర్లో హెవీ గ్రావిటీ ఉంది కాబట్టి అది బ్లాక్ హోలే. ఇది అనుమాన ప్రమాణం. చూసారా? అయితే బాగానే ఉంది. అనుమాన ప్రమాణం ప్రకారము మనకి ఈ కాంతి అన్నది అంటే బెండ్ అవుతుంది. కాంతి ఇంకో రకంగా ఏదైనా రకంగా బెండ్ అయి ఉండొచ్చు కదండి. అక్కడ మనం ఇప్పుడు యాక్చువల్గా చూస్తున్నది 2.6 RS దాకా చూస్తున్నాం. అంటే అక్కడ దాకా అదంతా బ్లాక్ హోల్ అంటే కాదు, అదంతా బ్లాక్ హోల్ కాదు. మరి ఎలా దాన్ని నమ్మటము? ఇదంతా బ్లాక్ హోల్ కానప్పుడు కేవలము మనకి 2.6 RS దూరంలో ఉన్న కాంతి కిరణము బెండ్ అయ్యి ఒక సర్కిల్ లాగా తిరిగి వస్తున్నది అని మనకి నిరూపణ అది ఎలా సాధ్యం అంటే దానికి అందుకనే వాళ్ళు శాస్త్రజ్ఞులు ఒక ఇమేజ్ కన్స్ట్రక్ట్ చేశారు. ఇందాక మీకు ఇమేజ్ చూపించాను కదా, మళ్ళీ చూపిస్తాను ఆ ఇమేజ్.
దాని ద్వారా వాళ్ళు ఊహిస్తున్నారన్నమాట. ఏ రకంగా? అనుమాన ప్రమాణం. నేను చెప్పాను కదా, అక్కడ ఏదో సెంటర్లో ఉండకపోతే కాంతి అన్నది బెండ్ కాదు. కాబట్టి ఖచ్చితంగా శాస్త్రజ్ఞులు ప్రత్యక్ష ప్రమాణం చూపించట్లేదు, అనుమాన ప్రమాణం చూపిస్తున్నారు. మరి అనుమాన ప్రమాణమే చూపిస్తున్నారా, లేకపోతే ఉపమానం కూడా ఏమైనా చూపిస్తున్నారా? ఉపమానం కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఇదివరకు నేను చెప్పాను, అదేంటంటే కాంతి సోలార్ ఎక్లిప్స్లో ఉన్నప్పుడు కాంతి బెండ్ అయినట్టుగా, గ్రహంకి మీద నుంచి వెళ్తున్న బెండ్ అయినట్టుగా శాస్త్రజ్ఞులు కనుక్కున్నారు. కాబట్టి కాంతి అన్నది బెండ్ అవుతుంది అన్నది మనం ఒకసారి చూపించాం కాబట్టి ఇక్కడ కూడా అవుతుంది కాబట్టి అది ఉపమానంగా చెప్తున్నారు అన్నమాట. అంతేకాకుండా అర్థాపత్తి. ఎందుకు అర్థాపత్తి అని ఎందుకు అంటున్నాను? ఏదన్నా పదార్థము బ్లాక్ హోల్లోకి వెళ్ళి మళ్ళీ తిరిగి రాదు. సో కానీ దాని చుట్టూ మనం ఇక్కడ ఈ ఇమేజ్లో చూస్తున్న కాంతిని చూసారా? చుట్టూ ఉన్న కాంతి ఏమిటి మరి అంటే ఎక్రీషన్ డిస్క్ అని చెప్పాను మీకు. ఆ ఎక్రీషన్ డిస్క్ అని ఏర్పడుతుందన్నమాట. అంటే దాని చుట్టూ అతివేగంగా ఒక గ్యాసియస్ సబ్స్టెన్సెస్ తిరుగుతున్నాయన్నమాట బ్లాక్ హోల్ చుట్టూ. మరి ఆ గ్యాసియస్ సబ్స్టెన్స్ అలా చుట్టూ తిరగాలి అంటే, గ్యాసియస్ సబ్స్టెన్స్ అంటే దానికి మాస్ ఉంటుందన్నమాట. ద్రవ్య పదార్థం ఏదన్నా సరే ఒక సర్కిల్ వృత్తాకారంలో తిరగాలి అంటే దాని సెంటర్ దగ్గర దానికంటే హెవీ అయిన పదార్థం ఏదో ఒకటి ఉండాలి. కాబట్టి ఇది మనకి ఉపమానంతోనూ అనుమానంతోనూ అర్థాపత్తితో. అర్థాపత్తి అంటే ఏంటి? ఒకవేళ సెంటర్లో హెవీ మాస్ లేకపోతే అది సర్కిల్లో వెళ్ళదు. ఎలా అయితే భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతోందో, సూర్యుడు భూమి కంటే చాలా బరువైన వాడు కాబట్టి భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతోంది అన్నప్పుడు సెంటర్లో హెవీ పదార్థం లేకపోతే తిరగదు అన్నది అర్థాపత్తి. సో శాస్త్రజ్ఞులు అనుమాన ప్రమాణము, ఉపమాన ప్రమాణము, అర్థాపత్తి ప్రమాణంతో బ్లాక్ హోల్ కృష్ణబిలం ఉందని నిరూపిస్తున్నారు. ప్రత్యక్ష ప్రమాణం కాదు, ప్రత్యక్ష ప్రమాణంతో సాధ్యం కాదు. కాబట్టి అనుమానంతోనే చూడాలి. ఇప్పుడు మీరు చూశారు కదండి, నేను చూపించిన వీడియో చూశారు కదా. సో కృష్ణబిలాలు అంటే అర్థమైంది కదా. సో ఇప్పుడు మరి బాగానే ఉంది, ఆ పిక్చర్ చూశారు మీరు, అంతా చుట్టూ ఎర్రగా ఉంది, మధ్యలో నల్లగా ఉంది. ఇప్పుడు అది కృష్ణబిలమా కాదా అనే సమస్య వస్తుంది. ఎందుకంటే అది కృష్ణబిలమే కదా, అక్కడ నల్లగా ఉంది కదా. అంటే మరి ఆకాశంలో మీరు చీకటిగా అమావాస్య రోజున మీరు ఆకాశంలో చూడండి, మబ్బులు లేని రోజున, అప్పుడు 2 నక్షత్రాలు కనిపిస్తున్నాయి అనుకోండి, వాటి మధ్యలో అంతా నల్లగానే ఉంటుంది. మరి అది కృష్ణబిలం అయి ఉండొచ్చు కదా. అది కాదు సమస్య, అది కాదు. కృష్ణబిలం అని మీరు ఎలా గుర్తుపట్టారు? అసలు సైంటిస్టులు మేము చూసామని ఎలా చెప్తారు? అది కాంతి అక్కడి నుంచి రావట్లేదు, మీకు ఏం జరుగుతుందో చూపించారు. సో ఆ కృష్ణబిలం చుట్టూ కాంతి వెళ్ళి తిరిగి వస్తున్న కాంతి రేఖని మనం చూస్తున్నాం. భూమండలం అంతా మనకి ఆ టెలిస్కోపులు పెట్టి అన్నిటినీ అనుసంధానం చేసి అప్పుడు వాళ్ళు ఆ పిక్చర్ని, ఇమేజ్ని డెవలప్ చేశారు. సో ఇప్పుడు సైంటిస్టులు మేము చూసాము, కృష్ణబిలాన్ని మనం చూడగలుగుతాం, ఇది ఫస్ట్ ఫోటో అని ఎలా చెప్తున్నారు? ఇది మనకు కావాలి, అవునా? ఎలా చెప్తున్నారో ఒకసారి చెప్తా, చూడండి, జాగ్రత్తగా వినండి. వాళ్ళు ఏం చెప్తున్నారంటే కృష్ణబిలాన్ని చూసామంటే కృష్ణబిలం చూడలేదు వాళ్ళు, కానీ దాని చుట్టూ కాంతి వెళ్ళి తిరిగి వస్తున్నది, దాని చుట్టూ కాంతి మీకు అక్కడ తిరుగుతున్నట్టుగా ఉంది, చూసారంతా డిస్క్ చూస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు ఏమంటారంటే అసలు సూర్యుడి చుట్టూ భూమి తిరుగుతోందండి, సూర్యుడు మధ్యలో ఉన్నాడు కాబట్టి భూమి తిరుగుతోంది. భూమి చుట్టూ చంద్రుడు తిరుగుతున్నాడు, ఎందుకంటే భూమి మధ్యలో ఉంది కాబట్టి చంద్రుడు తిరుగుతున్నాడు. ఏ పదార్థము మధ్యలో లేకుండా చుట్టూ మెటీరియల్, గ్యాసియస్ మెటీరియల్ ఎలా తిరుగుతుంది? తిరగలేదు, దానికి సెంట్రిపెటల్ ఫోర్స్ అవసరం. సో అది తిరగలేదు అంటే సెంటర్ లోపల హెవీ మాస్ ఏదైనా ఉండాలి, అందుకే తిరుగుతోంది. ఇది అనుమాన ప్రమాణం. The southern brightness excess arises directly from near light speed rotational motions near the black hole. Regions that move toward us at nearly the speed of light are bright. Those that are moving more slowly or away are dim. From these, we have inferred the sense of rotation of the black hole. In M87, the black hole spins clockwise. Moreover, the excellent quantitative agreement between the EHD images
and generic theoretical expectations of a bright crescent-like feature with a dark interior provide significant confidence in our interpretation. The object at the heart of M87, the object that powers M87's jets, is a black hole like those described by general relativity. It's been known for actually almost exactly 100 years. The first measurements of this effect were made almost exactly 100 years ago when they were looking at what happens during a total eclipse of the sun, where stars near the sun, the position of the star shifts a little bit just because the light from those stars is being bent a tiny bit by the gravity of the sun. So we've known about this effect in kind of that weak gravity limit, that things light can get bent a tiny bit by something as massive as the sun. Now we're talking about light getting bent through 90 degrees and more. And now you're talking about really, really strong gravitational fields. So that gets us very much into the Einstein end of general relativity. If you were just presented with a picture like that and say, what's going on? You could come up with many explanations as to what it was. That there was a cosmic donut out there in space, or there's a sphere and you're seeing the edges of a sphere, or whatever. You know, there are lots of ways you could explain. There are many things in space that look like rings. But the thing is here, they said, okay, so we think that general relativity is right, and we think there's a massive black hole in the middle of this galaxy, and we think that it's got a lot of this sort of radio emitting material around it. What would we expect to see if those things were the truth? And then they predicted this is what you ought to see, pretty much. And then you go out and take the picture, and there it is. And then so in some sense, that's the best proof there ever is when you actually predict something before you go and see it. And so I think this, in that sense, this probably is the best evidence there has ever been for a supermassive black hole in the middle of a galaxy. చూశారు కదా సైంటిస్ట్ ఏం చెప్పారో. ఆయన ఏమంటున్నారంటే బ్లాక్ హోల్ని అది బ్లాక్ హోల్ అని మీ నిర్ధారణకి ఎలా వచ్చామంటే మా దగ్గర ఉన్న జనరల్ థియరీ ఆఫ్ రిలేటివిటీని బట్టి అక్కడ జరుగుతున్న పరిణామాలు, దాని చుట్టూ ఏదైతే బ్లాక్ హోల్ అనుకుంటున్నామో దాని చుట్టూ జరుగుతున్న పరిణామాలను చూసుకొని మేము అది బ్లాక్ హోలే అని అనుకుంటున్నాము, ఇన్ఫర్ చేస్తున్నాము. ఇన్ఫరెన్స్ అంటే ఏంటంటే కొన్ని ఎవిడెన్సెస్ తీసుకొని రీజనింగ్తో చెప్పడాన్ని ఇన్ఫరెన్స్ అంటాం. అలానే మనకి అనుమాన ప్రమాణం ఏంటి? ఒకసారి ప్రత్యక్షమైతే అది ఎవిడెన్స్ అవుతుంది, దాని నుంచి వచ్చే రీజనింగ్ ఉంటుంది చూసారా, అది అనుమాన ప్రమాణం అనమాట. సో ఈ బ్లాక్ హోల్ని అనుమాన ప్రమాణంతో మాత్రమే మేము చెప్పగలుగుతున్నాము. యాక్చువల్గా అయితే అది ప్రత్యక్ష ప్రమాణం కాదు. కాబట్టి అనుమాన ప్రమాణాన్ని సైంటిస్టులు ఎంత క్యాలిక్యులేటెడ్గా ఉపయోగించుకున్నారో చూడండి. అనుమాన ప్రమాణం అనేది చాలా ఇంపార్టెంట్ సైన్స్లో. మన వేదాలు ఎప్పుడో చెప్పబడ్డాయి, వేదాల్లో ఎప్పుడో ఇవన్నీ ఉన్నాయి, మన న్యాయదర్శనంలో అవన్నీ కూడా వివరించబడి ఉన్నాయి. కాబట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అనుమాన ప్రమాణంతో మాత్రమే ఇక్కడ బ్లాక్ హోల్ని అని నిర్ధారించారు తప్పితే ఇది ప్రత్యక్ష ప్రమాణం కాదు. ఆ చుట్టూ ఉన్న డిస్క్లోంచి వస్తున్న రేడియో వేవ్స్ అంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్, కాంతి అంటే ఇక్కడ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అని తీసుకోవాలి మనం. దాన్ని బట్టి చెప్పగలిగారు వాళ్ళు. మరి అనుమాన ప్రమాణం ప్రత్యక్షం ఒకటి ఉండాలి కదండి. ప్రత్యక్షం ఉంటేనే అనుమానము అంటే ప్రత్యక్షం తర్వాతే ఊహించేది. సో మరి ఇదివరకు కృష్ణ బిలాలు చూడకుండా ఇప్పుడు అనుమానం ఎట్లా అనుమానిస్తున్నారంటే కృష్ణ బిలాలు చూడక్కర్లేదు, వాళ్ళు ఉపమాన ప్రమాణం కూడా ఉపయోగించుకున్నారు. ఆ ఉపమాన ప్రమాణం ఏంటి? ఎలా అయితే భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతోందో అలా గ్యాసియస్ సబ్స్టెన్స్ కూడా ఏదో ఒక పదార్థం చుట్టూ తిరుగుతూ ఉండాలి, లేకపోతే అలా తిరగలేదు. అది అలా తిరగలేదు కాబట్టి ఆ తిరుగుతున్న గ్యాసియస్ మెటీరియల్ మధ్యలో ఏదో హెవీ సబ్స్టెన్స్ ఉండాలి. ఆ హెవీ సబ్స్టెన్సే బ్లాక్ హోల్ అని వాళ్ళు చెప్పుకొస్తున్నారు. ఎందుకంటే దాని నుంచి కాంతి వెళ్ళటలేదు, బయటికి రావట్లేదు, అది ఎంతసేపు నల్లగానే ఉంటుంది. కాబట్టి అది బ్లాక్ హోల్. కాబట్టి అది అనుమాన ప్రమాణము ఉపమాన ప్రమాణము రెండు ఉపయోగించుకున్నారు. అదే కాదండోయ్, వాళ్ళు ఇంకోటి కూడా ఉపయోగించారు, అర్థాపత్తి. అంటే ఏంటి? ఒక వాక్యం స్టేట్మెంట్ ఉంటే దాన్ని ఊహించి ఇంకో స్టేట్మెంట్. ఒక స్టేట్మెంట్ ఏంటి? ఏ పదార్థము ఒక సర్కిల్లో తిరగలేదు, దాని మధ్యలో ఒక మాస్ ఉంటే కానీ తిరగలేదు అన్నమాట. ఏ పదార్థం తిరగలేదు. గురు పదార్థం అన్నది ఇంకొక గురు పదార్థం చుట్టే తిరగగలుగుతుంది, కానీ ఏ పదార్థం లేకుండా సెంటర్లో తిరగలేదు. ఎందుకంటే దానికి సెంట్రిపిటల్ ఫోర్స్ అవసరము. సెంట్రిపిటల్ ఫోర్స్ అంటే ఏదైనా ఆకర్షణ శక్తి సెంటర్ వైపు ఉండాలి, లేకపోతే తిరగలేదు. కాబట్టి ఇది అర్థాపత్తి. సో అంటే ఏంటంటే అక్కడ తిరగలేదు కాబట్టి ఇక్కడ ఏదో పదార్థం ఉండాలి. చూసారా? కాబట్టి నల్లగా కనిపించేది అనుమానంతో మనం చెప్తున్నాము. అనుమానమే కాకుండా ఉపమానం ఉపయోగిస్తున్నాము.
ఉపమానంతో పాటు అర్థాపత్తి ఉపయోగిస్తున్నాము. తర్వాత సంభవము ఎందుకు? అక్కడ పదార్థం ఉండాలి, లేకపోతే తిరగలేదు కదా. సంభవాత్ తప్పదు. ఇలా సైంటిస్టులు కూడా అనుమాన ప్రమాణంతోనే బ్లాక్ హోల్ని ఉంది అని నిరూపించగలుగుతున్నారు తప్పితే ఇంకొకటి లేదు. అనుమానము, ఉపమానము, తర్వాత అర్థాపత్తి, సంభవము ఇన్ని ఉపయోగించారు. ఇన్ని ప్రమాణాలు ఉపయోగించి అది బ్లాక్ హోల్ అని నిర్ధారణకు వచ్చారు. ఇదండి విషయం. ఇప్పుడు బ్లాక్ హోల్ ఉందని వాళ్ళు ఎట్లా నిరూపించారో మనం భగవంతుడు ఉన్నారని నిరూపిద్దామండి.